మన అవసరం ఒకరి కడుపు నింపేలా ఉండాలి గానీ, ఒకరి కడుపు కొట్టేలా ఉండకూడదు. మన అవసరానికి ఒకరి కడుపు కొట్టేస్తే మనమేం బాగుపడతాం? ఈరోజు నువ్వు బానే ఉండొచ్చు. రేపు వాడు కడుపు నిండా తినేటప్పుడు నువ్వు తినలేకపోవచ్చేమో. 10 మంది నీకి అన్నం పెడుతూ ఉన్నా నువ్వు తినలేని పరిస్థితిలో దిగజారిపోవచ్చేమో. ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి లేకపోయినా 10 మంది బావుండాలని కోరుకోండి. మన అవసరానికి 10 మంది నాశనం అయిపోవాలనేసి అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఒక్క పూట అన్నం పెట్టినోళ్ళని జీవితాంతం మర్చిపోకూడదు అంటారు. అదే ఒకరి కడుపు కొట్టి నువ్వు బాగుపడాలి అనుకుంటే జీవితంలో నువ్వేం బాగుపడవు. ఎవరైనా గుర్తుపెట్టుకోండి. దానికి అర్థమేంటో తెలుసా? కర్మ ఫలితం ఎవ్వరిని వదిలిపెట్టదు. ఈరోజు హ్యాపీగా దర్జాగా ఉంటావు. రేపు ఇంత దీన స్థితికి వెళ్ళిపోతామో చెప్పలేం గదా! ఎవరు ఎలా ఎప్పుడు ఉంటారో. ఏమీ లేనోడు కోటీశ్వరులయిపోవచ్చు. కోటీశ్వరులుగా ఉండేవాళ్ళు ఏమీ లేని స్థితికొచ్చేయొచ్చు. మనకుందని గర్వపడకూడదు, లేదని బాధపడకూడదు. ఉన్న దాంట్లో సంతోషంగా తింటూ, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి లైఫ్‌ని. అలానే ఒకరిని మోసం చేసాక వెళ్తాను అంటే నాశనం అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు వాడి శాపం నీకు తగలకపోవచ్చు. నీకు టైం బాలేక అదే శాపం తగిలేవనుకో పాతాళానికి వెళ్ళిపోతారు. కరెక్ట్ కాదు. ఈరోజు నాకేంటిలే ఇట్లే బతికేస్తానులే అంటే కోట్లుండే వాళ్ళు కూడా కిందకు జారిపోతారు. రూపాయి, రూ. 2కే మనం ఆనందపడిపోతాం. అలాంటప్పుడు కోట్లు ఎక్కడ? చెప్పలేం గదా! ఎవరు ఏ స్థితికి వెళ్ళిపోతారో. అందుకే వీలైతే 10 మంది సంతోషంగా ఉండాలని కోరుకోండి. మీరు ఎక్కడున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా కడుపు నిండా అన్నం తినగలుగుతారు. అట్లా కాదని నేను ఒకతే బావుంటే సరిపోతది. ఎవరు ఏడన్నా పోనీ అని జెప్పేసి అనుకున్నామనుకోండి, అనుకుంటే కూడా చాలు.